హీరో వెంకటేష్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకీ సినిమా వచ్చిందంటే చాలు కుటుంబం అంతా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అనే పేరు తెచ్చుకున్నారు. అయితే మినిమం గ్యారంటీ సినిమాలు తీసే హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ కమర్షియల్గా కూడా భారీ విజయం సాధించాలని తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతేకాకుండా తాజాగా ఆ సినిమాలోని సూపర్ సాంగ్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. Girls, 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 no dangal, celebrate the pongal. సంక్రాంతికి ఈసారి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతున్న సినిమాలలో వెంకీ సినిమా ఒకటి. ఫ్యామిలీ ఆడియన్స్లో వెంకీకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాలా? ఇక విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని 2025 జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. F2, F3 ఇలాంటి హిట్ చిత్రాల తరువాత వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందించబోతుందని చిత్ర బృందం ఆశాభావంతో ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటి నుంచే ప్రేక్షకులలో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ప్రత్యేకంగా విడుదల చేసిన గోదారి గట్టు పాట యూట్యూబ్లో 50 మిలియన్ వ్యూస్ని దాటడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగిపోయింది. సీనియర్ హీరోల కేటగిరీలో ఇలాంటి రికార్డును సాధించిన పాటగా గోదారి గట్టు నిలిచిపోయింది. అలాగే మీను సాంగ్ కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాకు భీమ్స్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఓరమా సాంగ్ ను విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సెలబ్రేషన్స్ లో వచ్చే ఈ పాటను హీరో వెంకటేష్ పాడడం విశేషం. సంగీత దర్శకుడు భీమ్స్ సిసోరియా సునామీలా వచ్చే బీట్స్ ను పాటగా ఒక పండుగలా మార్చేశారు. వెంకటేష్ తనదైన శైలిలో పాటను పాడమే కాకుండా తన నృత్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ పాటలో ఆయన ఎనర్జీ ప్రేక్షకులను థియేటర్లో సందడి చేయడంలో ఎలాంటి సందేహం లేదు. పాటలో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం సింప్లిసిటీతో వినసొంపుగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన మీను పాటతో పాటు తాజాగా బ్లాక్ బస్టర్ అయిన సంక్రాంతి పాట సంక్రాంతి ఉత్సవాలకు మరింత వైబ్ తీసుకొచ్చింది. ఈ పాటలు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని రూపొందించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఆకర్షిస్తున్నారు. థియేటర్లో ఈ పాటలు పెద్ద పండుగలా ప్రేక్షకులను ఊపైపోతున్నాయి. దిల్ రాజు ఈ చిత్రానికి ప్రత్యేకంగా భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా దిల్ రాజు కెరీర్ లో మరో ముఖ్యమైన సినిమా అవుతుందని భావిస్తున్నారు. ప్రొడ్యూసర్ శిరీష్ మాట్లాడుతూ సంక్రాంతికి మా సినిమాతో ప్రేక్షకులకు సరదా, కుటుంబ అనుబంధాలను అందించబోతున్నామంటున్నారు. సంక్రాంతి బరిలో ఇతర సినిమాలతో పోటీ పడుతున్న సంక్రాంతికి వస్తున్న సినిమా దానికి తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించేలా ఉంటుంది. విక్టరీ వెంకటేష్, భీమ్ సంగీతం, అనిల్ రావిపూడి దర్శకత్వం కలిసి సంక్రాంతి బరిలో ఈ సినిమాను ముందుంచేలా చేస్తోంది. ఈ సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లో సందడి వాతావరణం తెస్తుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.